Hello everyone, my name is Sheikh Fatima Hussain and today our topic is computer networks. In computer networks, the first topic in this is what is the internet? What is the internet means we should know about first what is internet. The internet is a global network of interconnected computers. Internet అనేది కంప్యూటర్స్, సర్వర్స్, ఫోన్స్ అండ్ స్మార్ట్ అప్లియన్సెస్ ప్రతి దాంట్లో మింగిల్ అయి ఉంటుందండి. అంటే ఒకదానికొకటి కమ్యూనికేషన్ పాస్ చేసుకుంటూ ఉంటుంది బై యూజింగ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ టీసీపీ. దిస్ ఇస్ వన్ ప్రోటోకాల్. ఎందుకు యూజ్ చేస్తాము దీన్ని అంటే ఫాస్టెస్ట్ గా ఇన్ఫర్మేషన్ ని ఫైల్స్ మధ్యలో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఇంకా కొన్ని సర్వీసెస్ చేసుకోవడానికి మనము యూజ్ చేస్తాము. ఓకేనా అండి? ఇక్కడి వరకు ఇంటర్నెట్ అనేది కంప్యూటర్స్, సర్వర్స్ లో, ఫోన్స్ లో అండ్ స్మార్ట్ అప్లియన్సెస్ లో యూజ్ చేస్తాము. ఎందుకు అంటే కమ్యూనికేషన్ జరపడానికి బై యూజింగ్ ద టీసీపీ ప్రోటోకాల్ విచ్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఓకేనా? కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇంటర్నెట్ వచ్చేసి గ్లోబలీ అవైలబుల్. ఇట్ ఈస్ అవైలబుల్ గ్లోబలీ అండి, అంటే వరల్డ్ వైడ్ దీన్ని యూజ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ వెరీ వాస్ట్, చాలా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ ఈజీ టు యూజ్. ఈజీ టు యూజ్ అంటే బై యూజింగ్ ఇంటర్నెట్ వీ కెన్ యూజ్ వెబ్ బ్రౌజర్స్, యూజర్ ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. చదువురాని వాళ్ళు కూడా ఇంటర్నెట్ ని ఈ కాలంలో చాలా బాగా యూజ్ చేస్తుంటారండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్ అండ్ కంపాటబుల్ విత్ అదర్ టైప్స్ ఆఫ్ మీడియా. అంటే లైక్ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ మనము ఫాస్టెస్ట్ గా బై యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఒక ఫోన్ నుండి ఇంకో ఫోన్ కి బై యూజింగ్ ఇంటర్నెట్ వి ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ ఫోన్ టు అనదర్ ఫోన్. దట్ ఈస్ వన్ key feature. And another feature is affordable. It is low maintenance cost. అంటే లో కూడా ఉంది, హై కూడా ఉందండి. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇది అఫోర్డబుల్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్. We have 7 types of internet services. The first one is communication services, file transfer service, directory services, e-commerce and online transactions, network management services, time services and search engine services on the web. These 7 are the internet services. మీరు ఈ లోగోస్ కూడా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ లో యూజ్ చేస్తే మార్క్స్ స్కోరింగ్ అనేది బాగుంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ సర్వీసెస్. కమ్యూనికేషన్ సర్వీసెస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు ఎక్స్చేంజ్ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఆర్గనైజేషన్స్ లో కావచ్చు, ఇండివిజువల్ గా కావచ్చు, మనకు ఇంటర్నెట్ అనేది కమ్యూనికేషన్ సర్వీసెస్ జరుపుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మెయిన్ గా ఎక్కడ యూజ్ చేసుకుంటారు అంటే VoIP విచ్ స్టాండ్స్ ఫర్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే వాయిస్ కాల్స్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఫోన్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు అండి. దట్ ఈస్ ఫస్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వీడియో కాన్ఫరెన్సింగ్. వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే ఇప్పుడు 2 persons డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నారు, వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి వీడియో కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది యూజింగ్ అడ్వాంటేజ్ బై ఇంటర్నెట్. ఇంటర్నెట్ యూజ్ చేసి మనం ఒక అడ్వాంటేజ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫైల్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్. బై యూజింగ్ ఇంటర్నెట్ వి ట్రాన్స్ఫర్ ఎ ఫైల్ ఫ్రమ్ వన్ ఫోన్ టు అనదర్ ఫోన్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైక్ పీడిఎఫ్స్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ మనము ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేసి ఈ పర్పస్ కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డైరెక్టరీ సర్వీసెస్. డైరెక్టరీ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలండి. డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ లో ఏముంటుందండి? ఇన్ఫర్మేషన్. ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నాము, అంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ సాఫ్ట్వేర్ ఆ డైరెక్టరీలో సేవ్ అయి ఉంటుంది. ఓకేనా అండి? ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే నెట్వర్క్ రీసోర్స్ నేమ్స్, మ్యాపింగ్ నెట్వర్క్ రీసోర్స్ నేమ్స్ టు నెట్వర్క్ అడ్రసెస్. నెట్వర్క్ రీసోర్స్ నేమ్స్ నుండి నెట్వర్క్ అడ్రసెస్ లాగా ట్రాన్స్ఫర్ చేయడానికి మనము డైరెక్టరీ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటాము. ఓకేనా అండి? ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్ అండి ఇంటర్నెట్ కి. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్.
ఈ కామర్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక ప్రోడక్ట్ ని కానివ్వండి, ఒక సర్వీస్ ని కానివ్వండి, మనము ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడానికి డైరెక్ట్లీ ఫ్రమ్ వెండర్, ఎక్కడి నుండైనా ఎప్పుడైనా మనము ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవడానికి మనము యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఇవే యూజ్ చేస్తున్నాము. అంటే బై యూజింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ we are able to buy a product anywhere at any time. So this is one of the online service, internet service andi, sorry. Next one is services for network management. నెట్వర్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికి, ఐటీ అడ్మినిస్ట్రేటర్స్ కి. ఎందుకు, వాళ్ళు మానిటర్ చేస్తుంటారు అండ్ నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ టైమ్ సర్వీసెస్ లో కూడా మనము ఇంటర్నెట్ సర్వీస్ ని యూజ్ చేస్తాము. దీంట్లో ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తారు అంటే నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్. ఎందుకంటే Network time protocol is an established internet time service that syncs and adjusts the computer clock accurately to all these standards. Okay na andi? So this is one of the service. And then the next one is, and the last one is search engine services on the web. Search engine is nothing but Google Chrome kanivandi, like search engines ante Facebook వస్తుంది, Google Chrome వస్తుంది, ఇవన్నీ సర్చ్ ఇంజిన్స్ కిందకే వస్తాయండి. ఓకేనా అండి? అంటే ఇప్పుడు గూగుల్ క్రోమ్ తీసుకున్నాము అనుకోండి, ఒక వెబ్ పేజ్ లో మనం టైప్ చేసిన అడ్రస్ ని బట్టి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని అది డిస్ప్లే చేస్తుంది. అది డిస్ప్లే చేయడానికి వెనకాల బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏం జరుగుతుంటుంది, ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటి, ఇంటర్నెట్. బై యూజింగ్ ఇంటర్నెట్ ఇట్ డిస్ప్లేస్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వి నీడ్. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అది డిస్ప్లే చేయడానికి ఇంటర్నెట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంటర్నెట్ సర్వీసెస్. ఓకేనా అండి? ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ you can comment in the comment section, and don't forget to like, share and subscribe to Sheikh Fatima Hussain. Thank you.